సుధలు నేనందుకోనా, అధరాల సుధలు నేనందుకోనా. తొలి చూపును వేడి కిరణాలలో, తొలి బల పూజల దాడు చెల్లి కళ్ళలో. ఈ పూట భవానీ శంకరం గారు ఇంకను రాకున్నారు. వెళ్ళిన పని ఏమైందో ఏమో. కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను, తెలిసిందా? అవునా? అవును. వచ్చిందా కోపం? ఎంత ముక్క పట్టని ముఖ్యమది. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చిదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత? ఏ చండాలుడు నిన్ను నమ్మనివాడు నిర్మూలమైపో. ఏదో హాస్యములు కన్న మాట అంత అలుపు ఎందులకు? హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. సరి పొరపాటే కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరు చెప్పారండి? నేను చూచినాను. అవును, వీధి గుమ్మను వచ్చునచో మీ అమ్మ కండవడం పెరటి గుమ్మమ్మ కడకు వచ్చేసరికి తటాలను తడుపు తెచ్చుకొని బడాలను బయటికి వచ్చినాడు. ఆ పాటును నన్ను చూచి అతడును చూచి నేనును తెల్లపోయినాము. అంతా అనుమానము కొలిగుకున్నట్లు కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళినానులే. ఏమండి, ఎలాగూ కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి మరీ వచ్చారుగా. మరి ఎందులోకే తెంచుతారు సుబ్బారావు గారు అని మీరే అడుగులేకపోయారా? అడుగుటకు వీలు కాలేదు. ఎందుకని? మేళము కావలసి వచ్చినానని చెప్పినాడుగా. మీ సందేహం ఏమిటి? సందేహమా? చెప్పిన నువ్వు కోపగించుకున్నావు. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఏందేదైనా దోషం